హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ మాధురి. ఈరోజు డైలీ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. మార్నింగ్ ఇప్పుడు 5:30 అయింది. సో ఈరోజు కొంచెం లేట్గా లేచాను. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇంకా క్లీనింగ్ అది చేయలేదు. సో ఇప్పుడు చేసేస్తున్నాను అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఏంటో కొంచెం లేట్గా లేచాను కాబట్టి పనులన్నీ కొంచెం వెనకబడిపోయాయి. రాత్రి అయితే గ్యాస్ స్టవ్ కూడా సరిగ్గా క్లీన్ చేయలేదు కాబట్టి గ్యాస్ స్టవ్ కూడా ఇప్పుడే క్లీన్ చేయాల్సి వస్తుంది. చూడండి, గ్యాస్ స్టవ్ కూడా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. రాత్రి అయితే చపాతీస్ చేసాము. మా బాబు చపాతీ కావాలి అంటే చపాతీ చేసాము. అయితే బాగా ఎక్కువ టైం అయిపోయిందనమాట. చపాతీలు చేసేవన్నీ ఇంకా క్లీనింగ్కి టైం సరిపోలేదు, ఇంకా పడుకుని పోయాం అలాగే. సో ఇప్పుడు మార్నింగ్ లేచి ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నాను. అదంతా ఎక్కువ టైం పడుతుంది అందుకే. అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి పాలు తీస్తున్నాను. నెక్స్ట్ చపాతీ పిండి రాత్రి చేశాను చెప్పాను కదా, అది కొంచెం మిగిలింది, అది కూడా. నెక్స్ట్ పాలు కూడా ఉన్నాయి నిన్నటివి. సో బయట చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇంకా 5:30 అయింది ఇప్పుడు. చాలా హాయిగా ఉంది, మంచి చల్లని గాలి వేస్తుంది చక్కగా. ఇంకా తెల్లవారుతోంది ఇంకా అన్నమాట. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. అయితే ఇక్కడ కర్రీ కోసం అయితే నేను మా బాబుకి బెండకాయ తీసి పెట్టుకున్నాను. ఈ లోపున గదులన్నీ తుడుస్తున్నాను. కొంచెం లేట్ అయిపోయింది కదా ఈరోజు, తుడవడం కూడా లేట్గా తుడుస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను నేను. సో దీన్ని ఫ్రై చేద్దామని కట్ చేసుకున్నా. ఇప్పుడు రాత్రి చపాతీ పిండి కొంచెం మిగిలిందని చెప్పాను కదండి. ఆ చపాతీ పిండి కొంచెం చపాతీస్గా చేస్తున్నాను, ఎందుకంటే మా బాబుకి లంచ్ బాక్స్లో పెట్టడానికి అనమాట. అయితే ఇవి ఒక 6 or 7 వచ్చాయి. ఈ చపాతీస్ చేసి మా బాబుకి లంచ్ బాక్స్లో పెట్టేసి బెండకాయ కర్రీ ఇచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. మా బాబు అయితే ఇంకా లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరాడు స్కూల్కి. నేనైతే ఇంకీలోపు స్నానం చేసి నేను పూజ కూడా చేసుకున్నాను. తులసి మొక్కకి నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మేము మొన్న చిలకడ దుంపలు తెచ్చామండి. అది చిలకడ దుంపలు పాకం చేద్దామని
తీసుకున్నాను. చిలకడదుంపలు బాగా పీల్ చేసుకుని కట్ చేసుకుని అవి నెయ్యిలో వేగించుకుని ఫస్ట్ కొంచెం ఉడకపెట్టుకుని దానిలో బెల్లం వేసేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ లంచ్కి కూడా నేను పెట్టేస్తున్నాను. కొంచెం బియ్యమును పప్పు నానబెట్టుకున్నాను. అయితే ఇవేమో కాకరకాయలు అనమాట. ఎప్పుడు కాకరకాయ తినట్లేదని ఈసారి రైతు బజార్కి వెళ్ళినప్పుడు కాకరకాయలు తెచ్చాము. ఆ కాకరకాయలు అయితే అంతగా నాకు చేయడం రేర్గా చేస్తాను. సరే ఈరోజు అయితే ఫ్రై చేద్దామని పెట్టుకున్నాను. సో ఒక అరగంట సేపు ఉప్పు పసుపు వేసి నానబెడితే ఇలా నీళ్ళంతా ఆ చేదు నీళ్ళన్నీ అందులోకి దిగాయి. సో అవన్నీ పిండేసి పక్కన పెట్టుకుంటున్నాను. అయితే ఇవి ఇప్పుడు ఈ ముక్కలు వేగించిన తర్వాత దీంట్లో పల్లీ పౌడర్ కానీ ఇంకేదైనా జీడిపప్పు పౌడర్ కానీ వేయచ్చు అని చూపించారు వాళ్ళు యూట్యూబ్లో. సో అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇగో ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు. అయితే ఇప్పుడు కూర కూడా కాకరకాయ కూర కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ పోపు వేసేసుకుని అందులో ఈ ముక్కలన్నీ వేసేసి అందులో ఆ పల్లీ పౌడర్ ప్రిపేర్ చేసేసుకుని ఇదిగోండి పల్లీల పౌడరు ప్రిపేర్ చేసుకుని ఆ పల్లీల పౌడర్ వేసుకున్నాను. కూర అయితే చాలా చాలా బాగా వచ్చింది. అసలు చేదు అంతగా అసలు రాలేదు. ఏదో అక్కడ జస్ట్ అలా చేదుగా అనిపించింది కానీ అస్సలు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో మా కిచెన్కి ఆనుకుని ఉన్న కబోర్డ్లో నేను ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటికి అయింది ఆర్గనైజ్. ఈ డబ్బాలన్నీ నేను డీమార్ట్లో కొనుక్కున్నాను. చాలా చీప్గా వచ్చాయి నాకు. సో ఇంకొక కబోర్డు కిందన కబోర్డు ఇలాగా గ్లాసెస్ అన్ని కప్స్ పెట్టుకున్నాను. చూడండి బాగా తెల్లవారిపోయింది. 10:30 అయింది ఇప్పుడు. ఇంకా మంచిగా చల్లగాలి వస్తుంది. ప్లెజెంట్గా ఉంది ఈరోజు క్లైమేట్ చాలా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.